షేర్ చేసుకోలేనంత బాధ, నేను చెప్పలేనంత బాధ. ఎందుకంటే అతను నా బేబీ లాగా. నేను అతన్ని కనిపెట్టి అతన్ని సినిమాల్లోకి తీసుకొచ్చి అతన్ని తయారు చేసి అతనికి యాక్టింగ్ నేర్పించి డైలాగ్ నేర్పించి అతన్ని ఒక ఆర్టిస్ట్ని చేయటానికి చాలా కష్టపడ్డాను. అతను ఇప్పుడు లేడు అనేది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇది డైజెస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు. విజయ్లో ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే, అది చాలా తక్కువ మందిలో చూశాను నేను లైఫ్లో. ఎంత బాధాకరమైన విషయాన్నైనా చాలా నవ్వుతూ చెప్తాడు. ఏ పేరెంట్ అయినా సరే, ఏ తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళు పిల్లలు పోవటం మాత్రం చూడకూడదండి. ఇట్ ఈస్ అంతకంటే దారుణమైన కడుపు కోత ఇంకేది ఉండదు అనుకుంటున్నాను నేను. అంటే అలా అంత ముద్దుగా పెంచుకున్నాడు వాళ్ళ ఫాదరే నా దగ్గరికి తీసుకొచ్చాడు. మీ అందరికీ ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సినిమా అయిపోయింది, అమ్మాయిల అబ్బాయిల షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. పొద్దున్నే ఒక 7:30కి వచ్చేసి వెళ్ళి తీసుకొచ్చారు. సార్, మీరే ఇతన్ని సినిమాల్లో ఛాన్స్ బ్రేక్ ఇస్తున్నారు కదా, మీరే ఇతనికి ఒక పేరు పెట్టండి సార్. సార్ నేను పేరు పెట్టండి, నేను ఇప్పుడు ఏదైనా చెత్త పేరు పెడితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ అన్నాను. లేదు సార్, మీరు ఏ పేరు పెట్టినా ఓకే సార్. సరే, ఓ పని చేయండి సార్, అప్పుడు విజయ్ కదా అతని పేరు, దాంతోపాటు ఏదైనా దేవుడి పేరు, మీకు ఇష్టమైన దేవుడి పేరు ఏదైనా జాయిన్ చేసి పెట్టేద్దాం. సాయిబాబా, విజయ్ సాయి సౌండ్ బాగుంది కదా, విజయ్ సాయి అని పేరు పెట్టాను. నేనే విజయ్ సాయి అని పేరు కూడా పెట్టాను అతను. సో అది ఒకటి కాదండి, అతనితో నాకు చాలా నంబర్ ఆఫ్ మెమరీస్, నంబర్ ఆఫ్ డేస్, అతనితో చాలా రోజులు నా లైఫ్లో స్పెండ్ చేశాను. కాబట్టి అతనికి నాకు ఉన్న రిలేషన్షిప్ చాలా మర్చిపోలేను అసలు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ ఫర్గెట్ విజయ్. ఐ హోప్ అండ్ ప్రే దట్ అతని ఆత్మకి శాంతి కలగాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.